Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 108. ఆమె బుగ్గల మీద ఆపకుండా ముద్దు పెడుతున్న కర్ణ చర్యకి నవ్వుతూ, చాలు కన్నా, భోజనం చేద్దాం. పద, బామ్మ వాళ్ళు తినేసి పడుకుని కూడా ఉంటారు. మనకి చాలా పనులున్నాయి. రేపటి నుంచి చుట్టాలు కూడా వచ్చేస్తారని అమ్మమ్మ గారు చెప్పారు అనగాని, వస్తే రానివ్వు, పని చేయడానికి పని వాళ్ళని పెడుతుంది నానమ్మ. నువ్వు అనవసరంగా ప్రతి పనిలో తల దూర్చావనుకో, తన్నులు తింటావు అనగాని, అదేంటి, మన ఇంట్లో పెళ్ళి, నేను పని చేయకపోతే చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది అనగాని, చూసే వాళ్ళకి బాగోకపోయినా నాకు బాగానే ఉంటుంది అనగాని, అదేంటి అలా అంటున్నారు అని అడిగింది దక్ష. మరి లేకపోతే ఏంటి, ఇక్కడ సిటీలో లాగా ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉండరు. చాలా పనులుంటాయి. అవన్నీ చేసేలోపు నువ్వు నీరసపడిపోతావు, పెళ్లి టైంకి పేషెంట్ లాగా తయారవుతావు. అది నాకు ఇష్టం లేదు. కావాలంటే దాత్రికి కావాల్సిన చీరలు నగలు సంగతి చూసుకో. తనని పెళ్లి కూతుర్ని చేయడం, మంగళ స్నానాల పనులు చూసుకో. అంతకుమించి నువ్వేదైనా పని చూసుకున్నావో తన్నులు తింటావనగానే దక్ష మూతి ముడుచుకొని చూస్తూ ఉంటే, ఏంటి అర్థమైందా, ముద్దు చేస్తున్నాను కదా అని నా మాట వినకుండా మొండి పట్టుపడితే ఊరుకుంటానని అనుకోకు అనగానే, సరేలే అని చెప్పి మొహం తిప్పుకోవడంతో, పద భోజనం చేద్దాం, ఆకలిగా ఉంది అనగాని అతని ఒడిలో నుంచి లేచి విసురుగా లోపలికి వెళ్ళడంతో నవ్వుకుంటూ ఆమె వెనకే లోపలికి వెళ్ళాడు. అతను హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి, కర్రీస్ ఏం చేశారు అని అడిగేసరికి, టమాటా పప్పు, ఆవకాయ ఉంది, నెయ్యి ఉంది, వడియాలు వేయించారు అని చెప్పడంతో, కొన్ని పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తావా అనగాని, ఏంటి అని దక్ష ఆశ్చర్యంగా అడిగేసరికి, పప్పులోకి పచ్చిమిరపకాయలు నంచుకుని తింటే బాగుంటుంది అనగాని, మీకు కూడా ఈ అలవాటు ఉందా అని ఆశ్చర్యంగా అడగడంతో, నాన్నమ్మ అలవాటు చేసింది, చాలా ఇష్టం నాకు అని చెప్పడంతో, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ 10 నిమిషాల్లో పచ్చిమిరపకాయలు వేయించి తీసుకొచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటే అప్పటికే ఒక నిద్రపోయి లేచి మంచినీళ్ళ కోసం బయటకొచ్చిన విశాలాక్షమ్మ, మీరింకా పడుకోలేదా, ఇప్పుడు భోజనం చేస్తున్నారా అనగానే, సిటీలో కూడా ఇదే టైం కదా నానమ్మ అని కరుణ చెప్పేసరికి, త్వరగా తినేసి పడుకోండి, ఉదయాన్నే చాలా పనులుంటాయి. నువ్వు మీ తాతయ్యతో పక్క టౌన్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన చాలా సరుకులు తీసుకురావాలి. బంధువులందరూ వస్తున్నారు కదా, పప్పులు ఉప్పులు బియ్యం స్టాక్ పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పింది ఆవిడ. అదేంటి నానమ్మ, మన మిల్లు నుంచి ఇంకా బియ్యం రాలేదా అనగాని, అది చేను బియ్యం కదరా, మనం పాలిష్ చేయకుండా తింటాము. సిటీ నుంచి వచ్చిన వాళ్ళు తినరు కదా, అంతెందుకు మీరు కూడా తినలేరు. అందుకే నేను బియ్యం అమ్మకానికి పెట్టేసి పాలిష్ చేసిన బియ్యం తీసుకురమ్మని చెప్తున్నాను అని చెప్పడంతో, సరేనని అన్నాడు కర్ణ. భోజనం చేయగానే కర్ణ గదిలోకి వెళ్ళిపోవడంతో డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసి, పప్పు మొత్తం ఒక చిన్న డిష్లోకి తీసిపెట్టి, మిగిలిన అంట్లు మొత్తం సింక్లో పడేసి, ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, దక్ష బెడ్రూమ్లోకి వచ్చేసరికి అతను ఏదో బుక్ చదువుతూ పందిరి మంచానికి ఆనుకొని కూర్చొని కనిపించడంతో, మీరింకా నిద్రపోలేదా అనగానే అతను ఒక లుక్ ఇవ్వడంతో నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళి బెడ్ మీద కూర్చోడంతో, అతను కూడా వచ్చి ఆమె పక్కన కూర్చొని నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని చెంపల మీద వేళ్లతో రాస్తూ ఉంటే, ఏంటి అని ఆమె అడుగుతుంటే, పెళ్ళైన కొన్ని రోజులకి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రేమ తగ్గుతుంది అంటారు. నాకేంటో నీ మీద రోజు రోజుకి పిచ్చి ఎక్కువైపోతుంది అనగానే, ఆహా ఎందుకట అంత పిచ్చి పెరిగేలా శ్రీమతి గారు ఏం మాయ చేసింది అని అడిగేసరికి, ఆ మాయ గురించి ఆ శ్రీమతి గారికే తెలియాలి, శ్రీవారికి ఎలా తెలుస్తుంది అని అడుగుతూ పెదాలని అందుకున్నాడు. అతని చుట్టూ చేతులు వేసి ఆమె గట్టిగా కౌగిలించుకోవడంతో ఇద్దరూ తమదైన ప్రేమలోకంలో విహరించడం మొదలుపెట్టారు.
ఉదయాన్నే అందరూ నిద్రలేచేసరికి బయట అలికిడి విని ఆదమరిచి నిద్రపోతున్న దక్ష బుగ్గ మీద ముద్దు పెట్టి, బేబీ అందరూ నిద్రలేచారే అనగానే, ఈ పల్లెటూరులో కిటికీల నుంచి వచ్చే చల్లగాలికి నిద్ర లేవాలి అని అనిపించట్లేదండి అని ముద్దుగా చెబుతూ ఉంటే, ఆమె చిట్టి పెదవుల మీద ముద్దు పెట్టి, ఏదో పని చేయాలి, చాలా పనులున్నాయి అన్నావు, ఇలా పడుకున్న నువ్వు పని చేస్తావా అనగానే, వెటకారంగా మాట్లాడకండి, 1 గంట లేటుగా లేచిన పనులైతే ఉంటాయి కదా అనగానే, రాత్రి నేను చెప్పింది గుర్తుంది కదా, నువ్వు గనక అలసిపోయావనుకో తన్నులు తింటావు అనగానే, సరేలే అని అంటూ పొడవాటి జుట్టు ముడివేసుకొని లేచి స్నానానికి వెళ్ళిపోయింది. తలకి టవల్ చుట్టుకుని ఇంట్లోకి వచ్చిన దక్ష వైపు కర్ణ బాబు చూస్తూ ఉండిపోతే, దక్ష కొంచెం పూజ గదిలో దీపం వెలిగించమ్మా, ఈరోజు నాకు కుదరలేదు, నేను వెలిగిస్తే 6 దీపారాధన అయిపోవాలి, ఇప్పుడు 7:30 అవుతుంది, ఆ టైంకి వెలిగించినా నాకు మనశ్శాంతిగా ఉండదు అనగానే, సరే అమ్మమ్మ అని అంటూ పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి దీపం వెలిగించి అందరికీ హారతిచ్చి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ తాలింపు వేస్తూ ఉంటే, అందరికీ దోశలు వేస్తున్నారు వసుంధర. వాళ్ళు అలా టిఫిన్ తిని కాఫీ తాగుతూ కూర్చున్నారో లేదో, ఇలా బంధువులందరూ ఒక్కొక్కరిగా రావడం మొదలయ్యేసరికి వసుంధర, విశాలాక్షమ్మ వాళ్ళందరినీ పలకరిస్తూ వాళ్ళ కోసం ఏర్పాట్లు చేసిన గదుల్లోకి పంపిస్తూ ఉంటే, తాతగారు మనవడి దగ్గరకు వచ్చి, పదరా, టౌన్లో మనకి చాలా పనుంది, కారు తీసుకొస్తావేమో, కారులో బియ్యం బస్తాలు సరిపోవు, ఎడ్ల బండి తీసుకుని వెళ్ళాలి అనగానే, ఎడ్ల బండిలో ఈరోజు మనం వెళ్ళినట్టే తాతయ్య అని అన్నాడు కర్ణ వెంటనే. అలాగని బియ్యం బస్తాలు కారులో పట్టవు కదరా అనగానే, కర్ణ బాగా ఆలోచించి, ముందైతే మనం కారులో వెళ్దాం, అక్కడ బియ్యం బస్తాలు కొన్న తర్వాత ఏదైనా ట్రక్, చిన్న సామాన్లు తీసుకొచ్చే ఆటోలు ఉంటాయి కదా, అవి మాట్లాడుకుందాం అనగానే, సరే అని చెప్పి తాత మనవడిద్దరూ టౌన్కి బయలుదేరితే, ఏవండి అని దక్ష పిలవడంతో, ఏంటండి అని అతను వెనక్కి తిరిగేసరికి తాతగారు నవ్వుకుంటూ ఉంటే, ఆమె చిరుకోపంగా చూస్తూ, ఏమీ లేదు, వచ్చేటప్పుడు కొన్ని హెయిర్ ఆయిల్స్, షాంపూ డబ్బాలు తీసుకొస్తారా అనగానే, అదేంటి ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదా అనగానే, తీసుకొచ్చానండి, ఏమైందో తెలియదు, అన్నీ మిస్ అయిపోయాయి, లగేజ్ మొత్తం కింద పడేసి మరీ వెతికాను, ఒక్కటి కూడా దొరకడం లేదు అనగానే, సరేలే లిస్ట్ రాసి నాకు వాట్సాప్ చేయి, నేను తీసుకొస్తాను అనగానే, సరేనని వెళ్ళిపోయింది దక్ష. అదేం కుదరదు, ఏమైనా సరే పెళ్ళైన తర్వాత అని మాట్లాడుతున్న ధాత్రి మాటలు విన్న దక్ష నవ్వుకుంటూ, ఏం చేస్తున్నారు అమ్మాయి గారు అని అడిగేసరికి ధాత్రి ఉలిక్కిపడి వెంటనే ఫోన్ కట్ చేయడంతో, నేను అన్నీ విన్నానులే కానీ బ్లౌజులు స్టిచ్చింగ్కి ఇచ్చేసి రమ్మని అమ్మమ్మ చెప్పింది, ఇంకొక 2 రోజులైతే అమ్మగారిని పెళ్లి కూతుర్ని చేస్తారు, అప్పుడు నువ్వు ఇల్లు దాటకూడదు కాబట్టి మనం ఈరోజు వెళ్తే ఆ పని పూర్తి చేసుకోవచ్చు, ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా కూడా మళ్ళీ కుట్లు వేయించుకోవడానికి, కుట్లు తీయించుకోవడానికి ఈజీగా ఉంటుంది, కాబట్టి తమరు మీకు కాబోయే శ్రీవారితో ప్రేమ కబుర్లు ఆపి నాతో పాటు టైలర్ షాప్ దగ్గరికి వస్తే బాగుంటుంది, నాకు తెలీదు కదా అని చెప్పడంతో, వస్తున్నానక్క, కానీ నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు అనగానే, సరిపోయింది, 6 గంటల్లోపే దీపం వెలిగించే అమ్మమ్మకి 9 అవుతున్న బ్రష్ చేసుకొని మనవరాలు, త్వరగా కాని అని చెప్పి వెళ్ళింది దక్ష. ఒక గంట తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి చీరలు, ఫాల్స్, బ్లౌజులకి డిజైన్ వేయమని చెప్పేసి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటేనే కర్ణ వాళ్ళు ఎదురు రావడంతో, ఎక్కడికి వెళ్ళొస్తున్నారని అడిగేసరికి, టైలర్ షాప్కి వెళ్ళొస్తున్నామండి అని చెప్పడంతో, సరే రండి కూర్చోండి అనగానే ఇద్దరు కారులో కూర్చోవడంతో ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళాక, దక్ష కాఫీ తీసుకునిరా అంటూ అతని గదిలోకి వెళ్ళిపోవడంతో, అతనికి కాఫీ తీసుకుని వెళ్ళి ఇవ్వగానే, ఇదిగో నీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాను అంటూ ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.